వికటించి గర్భిణి మృతి, పుట్టబోయేది ఆడబిడ్డని తెలుసుకుని ఆర్ఎంపీతో అబార్షన్ చేయించి అది వికటించి గర్భిణి మృతి చెందింది, గట్టి నంద్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి పాలనలో విఫలం, బావులో భయం అంటూ మా పార్టీ వాళ్ళని నేను గెలవడానికి ఇన్ని ఆంక్షలు ఎందుకు, తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు, ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వస్తే ఎంత భయమా, చంద్రబాబు తన పాలన చూసి తానే భయపడుతున్నారు, ప్రజలను ఆపడానికి రోడ్లు దవ్వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సూపర్ 6 సూపర్ 7 అమలు చేయలేక ప్రశ్నించిన వాళ్ళపై తప్పుడు కేసులు, ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు మామూలే, దీన్ని జీర్ణించుకోలేక అత్యల స్థాయికి దాడులను ప్రోత్సహించడం దుర్మార్గం, ప్రసన్న ఇంటిపై దాడి సమయంలో ఆయన ఇంట్లో ఉంటే హతమార్చేవారు, ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేశారు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఏకంగా 14 కేసులు పెట్టారు, మహిళలపై మంత్రులు ఎమ్మెల్యేలు దారుణమైన భాష వాడుతున్నారు, ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి, లేదంటే వాళ్ళు మీరు విత్తిన విషబీజం రేపు వృక్షం అవుతుంది, చంద్రబాబు ఆయన కొమ్ము కాసిన అధికారులందరిపై చర్యలు తప్పవు, ఎక్కడున్నా సరే తెచ్చి చట్టం ముందు నిలబెడతాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అడ్డుకోలేని ఆంక్షలు, ఇనుప